మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం. రాయవరం దగ్గర టిప్పర్ ని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్. నిర్మల్ నుంచి వింజమూరు వెళుతున్న బస్. ప్రమాదంలో బస్సు దగ్ధం. 12 మందికి గాయాలు. హాస్పిటల్ కి తరలింపు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం. ఘటనా స్థలాన్ని పరిశీలించిన మార్కాపురం సిఐ. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది, 12 మంది మృతి చెందారన్న మార్కాపురం సిఐ. డీజిల్, పెట్రోల్ నిల్వలు సరిపడా ఉన్నాయి. ఎలాంటి ఆందోళనలు అవసరం లేదు. సరఫరాపై హర్దీప్ తో మాట్లాడిన కిషన్ రెడ్డి. యుద్ధం పేరుతో ధరలు పెంచేశారు. సిలిండర్లను బ్లాక్ లో అమ్మేస్తున్నారు. సీఎం మాటలు కోటలు దాటుతున్నాయన్న జగన్. మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది. దమ్ముంటే పార్లమెంట్ లో చర్చకు రావాలి. డీలిమిటేషన్ పై రఘునందన్ రావు కామెంట్స్. భద్రాచలం రామాలయ అభివృద్ధికి 586 కోట్లు. తొలి విడతగా 351 కోట్లు మంజూరు. అభివృద్ధి కోసం 3 దశల్లో ప్లాన్. అమ్మా నాన్నల ఆనందాన్ని మీ జీవితంలోకి తీసుకురావాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఉంది వయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీ. 16 సంవత్సరాల అనుభవంతో 1,15,000 కంటే ఎక్కువ సంతోషకరమైన కుటుంబాలు, అంతర్జాతీయ ప్రమాణాల ట్రీట్మెంట్, నిపుణుల వైద్య బృందం. మీ పేరెంట్హుడ్ కలను నిజం చేసుకోండి వయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీతో. విజయవాడ ఉగ్ర లింకుల కేసులో దర్యాప్తు. ఏపీలో 5గురు, ఇతర రాష్ట్రాల్లో 7గురు అరెస్ట్. కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు. భూపాలపల్లి జిల్లాలో పోలీసుల తనిఖీలు. గుడుంబా తయారీ స్థావరాలపై దాడులు. 500 లీటర్ల బెల్లం పానకం గుడుంబా ధ్వంసం. హైదరాబాద్ లో మూలమూలన కల్తీ ఉత్పత్తులు. పోలీసుల తనిఖీల్లో షాకింగ్ నిజాలు. అల్లం పేస్ట్, ఐస్ క్రీం, కేకులు అన్ని కల్తీ. మా గ్రామానికి రహదారి ఏర్పాటు చేయండి. మన్యం జిల్లాలో గిరిజనుల నిరసన. పవన్ కళ్యాణ్ ఫోటో పట్టుకుని ఆందోళన. ఓర్వకల్లు జైరాజ్ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం. పెద్ద ఎత్తున చెలరేగిన మంటలు. పరిసర ప్రాంతాల్లో కమ్ముకున్న పొగ. శ్రీకాళహస్తిలో 2 ఘరానా దొంగలు అరెస్ట్. 40 లక్షల విలువైన రూటర్లు స్వాధీనం. సెల్ టవర్ల దగ్గర రూటర్లు దొంగిలించిన నిందితులు. మూర్ఛ వ్యాధి వచ్చినట్లు నటించిన యువకుడు. కాపాడేందుకు వెళ్లిన రైతు నుంచి 67,000 చోరీ. సత్తుపల్లి డీసీసీబీ బ్యాంకు దగ్గర ఘటన. యుద్ధ పరిణామాలపై విదేశాంగ శాఖ వివరణ. దేశంలో ఇంధన కొరత లేదని క్లారిటీ. కేంద్రానికి అండగా ఉంటామన్న అఖిలపక్షం. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. జాతీయ భద్రత కోసం విదేశీయుల ట్రాకింగ్ వ్యవస్థ. ఉడాన్ 2.0 పథకానికి మంత్రివర్గం ఆమోదం. ఎల్లుండి ప్రారంభం కానున్న ఐపీఎల్. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో గట్టి భద్రత. గత పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు.